వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సేవకులు, సమాధానం, ప్రేమ, తగ్గింపు జీవితం, మారు మనసు, మంచి మనసు. ఎంతోమంది సేవకుల మీద దాడి చేసే వాళ్ళు ఉంటారు, మాటలు అనేవాళ్ళు ఉంటారు, ఇష్టం వచ్చినట్టు విసిరేసే వాళ్ళు ఉంటారు. కానీ సేవకులకు సమాధానం ఉండాలి, తగ్గించుకోవటం ఉండాలి, మారు మనసు పొంది ఉండాలి. మనము దేవుడికి ప్రార్థన చేస్తున్నాము, దేవుడి కొరకు బతుకుతున్నాము, దేవుడి కొరకు జీవిస్తున్నాము, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఈ లోకంలో అందరము దేవుడి బిడ్డలమే. ప్రతి వారు వేరు వేరు లేరు కదా. భూమి మీద అందరం కూడా ఆ దేవుడు భూమి మీదకి మనకు తీసుకొచ్చాడు. ఆ భూమి మీదనే మనం అందరము ఉన్నాం. ఆయన ఇచ్చిన మరి ఆకాశము మనకి ఒక మంచి లోగిలిలాగా, ఆకాశమే మబ్బుగా మనకు పెట్టాడు దేవుడు. భూమి మనకు నిలవటానికి వేరుపరిచాడు. వెలుతురికి సూర్యుడు చంద్రుడిని నిలబెట్టాడు. ఈ భూమి మీద అన్నీ కూడా సర్వము దేవుడిచ్చినవి. అయితే సేవకులు ఎంత సమాధానం పడి ఉండాలనో, ఎంత తగ్గించుకొని ఉండాలనో, ఎంత మారు మనసు పొంది ఉండాలి. ఒకరు ఒక మాట అనగానే మనకేమీ కాదు, ఇబ్బంది పెట్టంగానే ఏమీ కాదు, మనకు దేశిస్తే ఏమీ కాదు. మనం ముందుకు నడవాలి, దేవుడికి ప్రార్థన చేయాలి. దేవా, ఈ లోకానికి ఇచ్చిన దేవుడివై ఉన్నావని మనం దేవుడికి అడగాలి. నిజంగానే ఈ లోకంలో ఎన్ని ఆత్మల్ని కూడా పుట్టించాడు, సాతాల్ని పుట్టించాడు, విషపైన జంతువుల్ని పుట్టించాడు, ఎన్నో రకాల జంతువుల్ని కూడా దేవుడు పుట్టించాడు. మనిషిని పుట్టియాలంటే మట్టితోని తీయాల్సి వచ్చింది. భూమిలో మట్టి తీసుకొని బొమ్మని చేయాల్సి వచ్చింది, బొమ్మని జీవం పోయాల్సి వచ్చింది దేవుడు. అందుకోసమే మనకు మనం తగ్గించుకోవాలి, మనకు మనం మారు మనసు పొందాలి. మనం చనిపోతే దేనికి పనికిరాం, మట్టిలోనే కలుపుతారు. అందుకోసమే చాలా జాగ్రత్త పడి ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచి మనసు కలిగి జీవించాలి. సేవకులు సమాధానం, ప్రేమ ఉంటుంది, ఎంతో మరి ప్రయాస ఉంటుంది, వెళ్తున్న మార్గము విరుకుగా ఉండొచ్చు, మరి ఎంతగానో మరి ప్రయాసమైన కూడా వ్యర్థము కాకుండా నడుస్తూ ఉంటారు. సేవకులు చేసే పని చాలా జాగ్రత్తమైన పని చేయాలి. అందరము చిన్న పెద్ద సేవకులలో కూడా చిన్న పెద్ద నేను సేవ చేస్తాను. డబ్బుకు, బండ్లకు, కార్లకు, బైకుల మీద షరతు పెడుతున్నారు సేవకులు. మనకు ఈ కాళ్ళ నరకతోనే యేసు ప్రభు వారు చేశారు సేవ. కాళ్ళతో నడిచి మనం కూడా ఆ దేవుడిచ్చిన కాళ్ళతో నడిచి సేవ చేసే సేవకులు చాలామంది ఉంటారు. అది తప్పు కాదు, ఉండొచ్చు, లేకుండా ఉండొచ్చు. ఆ చిత్తము దేవుడిది. అందుకోసమే జాగ్రత్త కలిగి ఉండాలని నా ఆశ. అందరము కలిసి ప్రార్థన. నా దేవా, నా రక్షకుడా, భూమి మీద ఉన్న ప్రతి సేవకులకు, విశ్వాసులకు, ప్రతి బిడ్డకు మీరు దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి ఆహారం ఇవ్వండి, మంచి పంట ఇవ్వండి, రాకపోకల్లో తోడుగా ఉండండి, తగ్గింపు జీవితం, మారు మనసు, మంచి మనసు ఇవ్వండి, సహాయము దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామములో అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా అందరి కొరకు ప్రార్థన చేయండి.